కొమరం భీం జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. కనిపించకుండా పోయిన పులుల జాడ దొరికింది. పులులన్నీ సేఫ్ గా ఉన్నాయని, వాటి కదలికలు ట్రాప్ కెమెరాల్లో చిక్కాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. దరిగామ అడవిలో S6 పులిలతో పాటు దాని పిల్లలు K14, 15, 17 పులులు కూడా సేఫ్ గా ఉన్నాయన్నారు. S6, K16 పులుల కోసం 3 ట్రాకింగ్ కెమెరాలతో రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీశాఖ సిబ్బంది. మొత్తం 105 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి మరి సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఈ నెల 11న పులి ట్రాప్ కెమెరా కంటపడింది. దాని పాదముద్రల ఆధారంగా S6 పులిగా గుర్తించారు. ఇది గర్భంతో ఉన్నట్లుగా పాదముద్రల ఆధారాలతో గుర్తించారు. కొద్ది రోజుల క్రితం దరిగామ అడవుల్లో K15, S9 పులుల మృతితో హైలెవెల్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు అటవీశాఖ అధికారులు. అడవిని జల్లెడ పట్టడంతో మరో 2 కొత్త పులి పాదముద్రలు సైతం గుర్తించారు. మొత్తం మీద టైగర్ సెర్చ్ ఆపరేషన్ పులి గణనలా సాగింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, కొమరం భీం జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ లో అయితే గత నెల 27వ తేదీన స్థానికంగా పశువుల పైన 2 పులులు దాడి చేశాయనే నేపథ్యంలో సరిగ్గా వారం తర్వాత ఆ 2 పులులు కూడా చనిపోయిన పరిస్థితులు. ఆ 2 పులులు చనిపోయిన సమాచారం అటవీ శాఖకు అందడంతో ఒకసారి అక్కడ చేరుకున్నారు. ఆ 2 మృతదేహాలు కూడా లభించాయి. వాటిని విచారణ అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడనే వాటిని దహనం చేశారు. అయితే వాటిని ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయంపై పెద్ద ఎత్తున విచారణ జరిగింది. జాతీయ స్థాయిలో విచారణ బృందం కూడా ఇక్కడికి వచ్చింది. 32 బృందాలు, 150 మంది విచారణ అధికారులు మొత్తం గాలింపు చేపట్టారు. అధికారులంతా కూడా పెద్ద ఎత్తున గాలింపు చేపట్టి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఒక 2 పశువుల కాపర్లపై మీద అనుమానం వచ్చింది. వాళ్ళతో విచారించిన అనంతరం మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నారు. 6గురిని అదుపులోకి తీసుకున్న తర్వాత మొన్న 3 రోజుల నుంచి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మొత్తం కూడా అడవిని జల్లెడ పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మిగతా 2 పులులు కూడా ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. ఈ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అధికారులంతా కూడా. ఎందుకంటే 4 పులులు ఉన్న సందర్భంలో 2 పులులు చనిపోయాయి. ఇంకో 2 పులులు ఉండాలి, అవి వాటి కోసం అని చెప్పి సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ప్రస్తుతానికైతే ఈ 2 కెమెరాల్లో ఈ 2 పులులకు సంబంధించిన డేటా దొరకడంతో వాటిని క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు. విచారణ అధికారులంతా కూడా ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ నిలిపేశారు. ఇట్లాంటి సంఘటన కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.